హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. భారత రాజ్యాంగంలోని ప్రవేశికను తొలగించిన బీజేపీ ప్రభుత్వం. అవును, ఇది నిజానికి చాలా పెద్ద విషయమే. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ప్రవేశిక అనేది భారత రాజ్యాంగం మొత్తానికి సంబంధించిన ఆత్మ లాంటిది అని చెప్పేసి మన రాజ్యాంగ నిర్మాతలు కూడా అన్నారు. సో అంత ముఖ్యమైన, అంత ప్రాధాన్యత కలిగింది భారత రాజ్యాంగ ప్రవేశిక. నెహ్రూ గారు కూడా ఏమన్నారంటే ఈ ప్రవేశిక అనేది భారత రాజ్యాంగానికి సారాంశము అన్నారు. సో అంటే మొత్తం భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని, ఆ ఆర్టికల్స్ని, అందులో ఉన్న అధికరణలు అన్నింటినీ కూర్చి ఒక సారాంశాన్ని తీస్తే అదే భారత రాజ్యాంగ ప్రవేశిక అవుతుంది అనేది ఇక్కడ ఉన్న విషయం అనమాట. సో ఇంత ప్రాధాన్యత కలిగిన ప్రవేశిక ప్రతి విద్యార్థి చదువుకోవాలి, ప్రతి స్కూల్లోనూ, ప్రతి కాలేజీలోనూ వాళ్ళ పాఠ్యపుస్తకాల్లో ఉండాలి. నిజం చెప్పాలంటే రాజ్యాంగానికి సంబంధించి సైన్స్ గ్రూపుల విద్యార్థులకు కూడా పాఠాలు ఉంటే చాలా బాగుంటుంది. కానీ మన దగ్గర చదువు ఎట్లా అయిపోయిందంటే కేవలం సోషల్ గ్రూప్స్ విద్యార్థులకు మాత్రమే ఉంటాయన్నమాట ఈ పాఠాలు. మిగతా సైన్స్ గ్రూపుల విద్యార్థులకి వాళ్ళ సబ్జెక్టులు అవి మాత్రమే ఉండటం వల్ల వాళ్ళు సామాజికంగా అనేక విషయాల మీద అవగాహన లేక, ఈ రాజకీయ చైతన్యం లేక, సరైన ఉద్యమాలు కానీ, సరైన హక్కుల గురించి, తమ హక్కులు అన్యాయమైపోతున్నా, తమ హక్కులకు బలైపోతున్నా కూడా తిరిగి పోరాడలేని పరిస్థితుల్లోకి వాళ్ళు జారుకుంటున్నారు. సో విద్యార్థులని ఇలా మోటివేట్ చేయాల్సిన పరిస్థితుల్లో పుస్తకాల్లోని ఏదైతే ప్రవేశిక ఉందో పాఠ్యపుస్తకాల్లో వీటిని తొలగిస్తూ వస్తుంది మన బీజేపీ ప్రభుత్వం. ఇది ఢిల్లీలో, ముఖ్యంగా ఢిల్లీ ప్రభుత్వం కూడా దీని విషయంలో బాగా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎందుకు వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు? అసలు బీజేపీ ప్రభుత్వము పాఠ్యపుస్తకాల్లో ఉన్న ఈ ప్రవేశికను తొలగించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? బీజేపీ అంటేనే కొద్దిగా రాజ్యాంగం మీద విమర్శలు చేసే పార్టీ. కాంగ్రెస్ పార్టీ కానీ, సిపిఐ సిపిఎంలు కానీ ఏ పార్టీలు కూడా విమర్శలు చేయవు. నిజానికి సోషలిస్ట్ పార్టీలే కొద్దిగా ఎలక్షన్లు కావచ్చు, లేకపోతే కొన్ని ఈ ప్రజాస్వామ్య పద్ధతుల్లో కొన్ని విషయాల మీద అసంతృప్తితో ఉంటారు. కానీ వాళ్ళు కూడా రాజ్యాంగం విషయంలో చాలా కట్టుబడి, నిజాయితీగా, నిక్కచ్చిగా ఉన్నారు. కానీ బీజేపీ మాత్రం ఎప్పుడు సందు దొరికితే అప్పుడు రాజ్యాంగాన్ని మేము తీసేస్తామనో, లేకపోతే రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలనో, రాజ్యాంగం బదులు ఈ ప్రస్తుతం ఉన్న రాజ్యాంగం అనేక వర్గాలు హిందుత్వాన్ని నాశనం చేస్తుంది కాబట్టి దీన్ని తీసేసి మనుస్మృతిని తీసుకురావాలను అడ్డగోలు వాదనలు చేస్తూ బీజేపీ నాయకులంతా మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళ నాలుగు అదుపులేని పరిస్థితి అనమాట. అటువంటి విమర్శలు చేస్తున్నారు కాబట్టే గత ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే, ఇండియా కూటమి ఈ రాజ్యాంగాన్ని బీజేపీ వాళ్ళు మొత్తానికే తీసేస్తారు, దానివల్ల అందరూ హక్కులు కోల్పోతారు అని చెప్పేసి ప్రచారం చేయడం మొదలుపెట్టారు. సో అది బీజేపీకి చాలా పెద్ద దెబ్బ పడింది, చాలా సీట్లు కోల్పోయారు. అదేవిధంగా రాజ్యాంగంలో ఏవైతే ఆ రిజర్వేషన్లు కల్పించారో ఈ రిజర్వేషన్లను కూడా తొలగించేస్తారు. సో అప్పుడు ప్రజలకి ఇక సరైన సమానత్వము, సరైన న్యాయము జరగదు అని చెప్పేసి కూడా కొంత ఈ కాంగ్రెస్ పార్టీ బాగా వివాదం చేయడము, దాంతో అమిత్ షా లాంటి వాళ్ళు కూడా చివరికి సన్యాసి చెప్పుకోవాల్సి వచ్చింది. లేదు, మేము రిజర్వేషన్లు తొలగించట్లేదు, మేము అలాగే ఉంచుతున్నాము అని. సో ఇలాంటి పరిస్థితి అనమాట. అంటే వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మళ్ళీ ఇక్కడ కూడా రకరకాల పద్ధతులు. మేము రాజ్యాంగాన్ని కట్టుబడి ఉంటాము, సంవిధానానికి జై అని చెప్పేసి ప్రధానమంత్రి గారు కూడా పార్లమెంట్లో అంటాడు. కానీ ఇటువైపు చూస్తే మాత్రం రాజ్యాంగంలో ఒక్కొక్కటి తొలగించే ప్రయత్నం చేస్తుంటారు. చాలా కాలంగా వాదన వస్తుంది రాజ్యాంగంలో లౌకిక అనే పదాన్ని తీసేయాలి అని. అసలు దీన్ని ఎందుకు తొలగించారనేది గమనిస్తే ఈ సంఘటన చూద్దాం. తర్వాత ఈ లౌకిక అనే పదం విషయంలో ఏం జరిగింది, ఈ తొలగించడానికి లౌకిక అనే పదానికి మధ్య లింక్ ఏంటి అనేది మనం మాట్లాడదాం. ఇది ఎన్సీఆర్టీ కొత్తగా వచ్చిన పాఠ్యపుస్తకాల్లో 3వ తరగతి అలాగే 6వ తరగతి పాఠ్యపుస్తకాల్లో ఉన్న ఈ రాజ్యాంగ ప్రవేశికను తొలగించారు. నిజానికి అన్ని లాంగ్వేజెస్లో ఇవి ఉంటాయన్నమాట. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఇట్లా అన్ని లాంగ్వేజెస్లో కూడా ఇవి ఉంటాయి. కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే ఈ లాంగ్వేజెస్లో ఉన్న వాటిని తొలగించేశారు, కేవలం సైన్స్ గ్రూప్లో ఉన్న ఒకదాన్ని మాత్రం ఉంచారనమాట. ఎందుకు ఈ విధంగా చేశారన్న ప్రశ్న బయలుదేరినప్పుడు నాకు అనిపించిన సమాధానం ఏంటంటే, ఈ రాజ్యాంగ ప్రవేశికలో ముఖ్యంగా ఒక వాక్యం ఉంటుంది, అదే వీళ్ళకి సమస్యగా మారింది. అదేంటంటే, భారతదేశాన్ని మనం ఏ విధంగా ప్రకటించుకున్నాము, గణతంత్ర రాజ్యము అని. సో దానికోసం ఉండే వాక్యం ఏంటి? సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం భారతదేశం. ఇది ఏం సూచిస్తుంది? భారతదేశంలో సోదరభావాన్ని సూచిస్తుంది, అలాగే మతతత్వం లేని సమానత్వాన్ని సూచిస్తుంది. ఏ మత ప్రమేయము లేని, ఏ మతానికి మద్దతు తెలపని ఒక భిన్నత్వంలో ఏకత్వానికి సంబంధించిన ఒక సిస్టమ్ని సూచిస్తుంది మనకి. కానీ మన రాజ్యాంగ నిర్మాతలు ఈ విధంగా ఆలోచిస్తే, ఇప్పుడున్న రాజకీయ నాయకులు మాత్రం ఆ విధంగా కాకుండా ఈ లౌకిక అనే పదాన్ని తీసేయండి, లౌకిక అనే పదం వల్లే మన భారతదేశం ఇట్లా లౌకిక పేరు చెప్పేసి ఇతర మతాలకు మద్దతు తెలియజేస్తూ వస్తున్నారు అని చెప్పి కొన్ని ఆరోపణలు చేస్తూ వచ్చారు. సో ఇది ఇక్కడ కాస్త తప్పుపట్టాల్సిన విషయం. మన భారతదేశ ఉనికే భిన్నత్వంలో ఏకత్వము అని. రాజ్యాంగ నిర్మాతలు కూడా మొదట్లో లౌకిక అనేది చేర్చలేదు కాబట్టి ఈ నాయకులు ఈ విధంగా అంటున్నారనమాట. ఇది 42 రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు కాబట్టి ఇది రాజ్యాంగ స్వభావమే కాదు, మన భారత రాజ్యాంగంలో ఇది ఉండాల్సిన పని లేదు అని చెప్పేసి వీళ్ళ వాదన. కానీ గమనిస్తే రాజ్యాంగ నిర్మాతలు అంబేద్కర్ గారు తన స్పీచ్లో ఒక మాట అంటారు,
ఈ లౌకిక అనే పదాన్ని మేము ఎందుకు పెట్టలేదు అంటే భారతదేశ స్వభావమే భిన్నత్వంలో ఏకత్వము. భారతదేశం స్వతహాగానే అన్ని మతాల్ని ఆదరించేలా ఉంటుంది. ఏ మతానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేలాగా బిహేవ్ చేయదు. కాబట్టి ఇంక అది అవసరం లేదు. అంటే ఇంటర్నల్గానే భారతదేశంలో ఆ లౌకిక తత్వం ఉంది అనేది అంబేద్కర్ గారి ఆలోచన. ఒకవేళ లేదు సమస్య వస్తుంది భవిష్యత్తులో ఇట్లాంటి మతతత్వ పార్టీలు వచ్చి జనాన్ని ఇబ్బంది పెడతాయనే డౌట్ ఆయనకు వచ్చుంటే ఖచ్చితంగా పెట్టుండేవాడు. ఆయనకు డౌట్ రాలేదు. ఇలాంటి కుసంస్కారమైన ఆలోచనలతోటి మతతత్వ రాజకీయాలు చేయడానికి కొంతమంది బయలుదేరతారని, అభివృద్ధిని కాకుండా మతాన్ని ఇలా తీసుకొని బయలుదేరతారని ఆయన ఆలోచించాల. కానీ జరగాల్సింది జరిగిపోయింది. సో మొత్తానికి దీనికి అడ్డుకట్ట వేస్తూ ఈ లౌకిక తత్వం అనేది చేర్చడం జరిగింది. కానీ ఇప్పుడు దీన్ని తొలగించాలని ఎన్నో రోజుల నుంచి కూడా వాదనలు వస్తూ ఉన్నాయి. సరే, రాజ్యాంగాన్ని అందరూ చదవరు కదా. మామూలుగానే కొంతమంది దేశ చరిత్రల విషయంలో కావచ్చు, ఇలా సాంఘిక శాస్త్రాల విషయంలో కావచ్చు చాలామంది వెనకబడి ఉంటారు, చదవరు. నిజానికి ఎవరు ఏ రంగంలో ఉంటే ఆ రంగానికి సంబంధించిన పుస్తకాలే చదువుతూ ఉంటారు. కొన్ని టెక్నాలజీ రంగాల్లో ఉన్న వాళ్ళకైతే బొత్తిగా వీటికి సంబంధించిన అవగాహన కూడా చాలా తక్కువ ఉంటుంది. అందరూ కాదు, దాదాపు మెజారిటీ పీపుల్ ఇలాగే ఉంటారు. సో ఇది పరిస్థితి. ఇలాంటి పీపులే, చరిత్రకు అవగాహన లేని వాళ్ళు, చరిత్ర మీద ఏమాత్రం స్పృహ లేని వాళ్ళే మాట్లాడుతూ ఉంటారనమాట. ఈ కులాలన్నీ బ్రిటిషర్లు తెచ్చారు, మన సంస్కృతి అంతకుముందు కులాలు లేకుండా బాగా ఉండేదని ఒక భ్రమల్లో ప్రజల్ని పెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. ఏ పుస్తకాల్లో వాళ్ళు చదివారో కూడా చెప్పరు. సో అలాంటి దారుణంగా అందరిని నమ్మించే ప్రోగ్రాం పెట్టుకున్నారనమాట. అంటే ఈ మోడర్న్ ఎరాలో, ఎందుకంటే సోషల్ మీడియాలో ఏది చెప్పినా నమ్మే పరిస్థితి వచ్చింది కదా, కాబట్టి అలా జరుగుతుంటుంది. సరే, అదలా ఉంటే ఇక దీనికి సంబంధించి చూస్తే ప్రభుత్వ ఆలోచన ఈ విధంగా కనిపిస్తుంది. ఈ విధంగా విద్యార్థులు అంటే చిన్న వయసు నుంచే ఈ పీఠికలు ఇవన్నీ చదివేసి రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకొని తమ హక్కుల విషయంలో వాళ్ళు అవేర్నెస్తో ఉండటం అనేది వీళ్ళకి ఇష్టం లేనట్టుగా కనిపిస్తుంది. అంటే విద్యార్థులు లౌకిక తత్వాన్ని కాకుండా మతతత్వాన్నే ఫీల్ అవ్వాలని భావిస్తున్నారా? ఈ సామ్యవాద ఆలోచనలు కాకుండా, అంటే తన తోటివాడికో లేకపోతే పేదలకి, కార్మికులకి, కర్షకులకి వీళ్ళకి మేలు చేసే ఆలోచనలతో కాకుండా ఏదో ఒక ఫ్యూడలిస్టిక్ ఆలోచనలతో పెరగాలని అనుకుంటున్నారా? ఏంటి ఈ ఉద్దేశం అనేది అర్థం కాకుండా ఉందన్నమాట. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఈ పార్టీ ఇది నిజానికి తొలిమెట్టు అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి భవిష్యత్తులో ఇది ఇంకా పెరిగి చివరికి రాజ్యాంగానికి, రాజ్యాంగ సారానికి ఎసరొచ్చే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే ఇందులో ఇది తొలగించారు, కానీ ఇప్పుడు ఈ హక్కులు అయితే ఉన్నాయి. ప్రాథమిక హక్కులకు సంబంధించిన పాఠాలు, అలాగే ప్రాథమిక విధులకు సంబంధించిన పాఠాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అయితే దీనికి సంబంధించి కేవలం అవి మాత్రమే ఉంటే సరిపోదు, ఇవి కూడా ఉండాల్సిందే ప్రవేశిక అని చెప్పేసి ఢిల్లీ ప్రభుత్వం అయితే విమర్శలు చేస్తుంది. దాంతోపాటు ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించిన అనుబంధ కాలేజీ, స్టీఫెన్ కాలేజీకి సంబంధించిన ఒక మాజీ అధ్యాపకురాలు, ఆవిడ పేరు నందితా నారాయణ్. ఈవిడ ఏమన్నారంటే, ఈ రాజ్యాంగ ప్రవేశిక అనేది రాజ్యాంగం మొత్తానికి సూక్ష్మ రూపం కాబట్టి ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే. కేవలం జాతీయ గీతము లేకపోతే జాతీయ గేయము లేకపోతే హక్కులు, విధులు ఇవన్నీ ఉంటే సరిపోదు, ఇది కూడా ఉండాలి. అది ఉన్నప్పుడు ప్రజలకు ఆ స్ఫూర్తి అనేది అర్థమవుతుంది అని చెప్పేసి ఆవిడ కూడా అన్నారు. సో ఇది ఇంకా ఎంత ముందుకు వెళ్తుంది, చివరికి రాజ్యాంగానికి ఏ విధంగా ఎసరు తెస్తారో మనం చూడాలి ఇంకా.